వాడు ఫస్ట్ యాక్టివ్ చైల్డ్ అండి. వాడు చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉండే చైల్డ్. ఎప్పుడైతే నేను స్కూల్లో జాయిన్ చేశానో వాడు ఎప్పుడు కూడా వాడు మెంటల్ స్టేట్ అనేది కొంచెం తగ్గిపోతూ డిటోరియేట్ అవుతూ వచ్చింది. సో ఫస్ట్ క్లాస్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి. వాడు వాడు ఎవరితో మాట్లాడకపోవటం, సైలెంట్గా ఉండటం ఇలాంటివి జరిగాయి. సో వాడు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందని చెప్పేవాడు కాదు. సో ఒక రోజు ఏమైంది అని అంటే కంటి కింద వాడికి రక్తం కారుతూ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది నాన్న అంటే పెన్సిల్ గుచ్చుకుంది అని చెప్పాడు. సో ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళి అడగటం జరిగింది ప్రిన్సిపాల్ని, టీచర్ని, అందరినీ. పిల్లలు అన్నాక జరుగుతూ ఉంటుంది, ఒకటే టీచర్ ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే మదర్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందంట ఆ స్కూల్లో. మాకు తెలియదు అది. మదర్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందంట, మదర్ టీచర్ అనే ఒక కాన్సెప్ట్. సో ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే వాడు మాట్లాడకపోవటం, వాడే సైలెంట్గా ఉండటం, నిద్రపోకపోవటం ఇవన్నీ జరగటం జరిగింది. సో ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ వచ్చింది. సెకండ్ క్లాస్లో ఇలా ఉంటున్నాడు అని చెప్పి ఇంకా తప్పని స్టేజ్లో నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం జరిగింది. డాక్టర్లు ఏం చెప్పారంటే వీడిపైన ఫిజికల్ అబ్యూస్ జరిగింది, వీడు మెంటల్గా ట్రామా స్టేజ్లో ఉన్నాడు, ఏదో తప్పు జరుగుతుంది ఈ చైల్డ్ తోటి, మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి లేకపోతే కష్టము, మీ స్కూల్లో ఒకసారి వెరిఫై చేయండి, స్కూల్లో ఏం జరుగుతుంది అనేది వెరిఫై చేయండి అని చెప్పారు. తెలిసిన ఒక అడ్మిన్ పర్సన్ ఆ స్కూల్లో పనిచేస్తున్నారని తెలిసింది. వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలియకుండా మేము ఈ ఫుటేజ్ అనేది తీసుకోవటం జరిగింది. ఆ 2 రోజుల్లో ఏం జరిగిందంటే లాస్ట్ రోజు మేము వెళ్ళిన ముందు రోజు ఏం జరిగింది ఆ స్కూల్లో అని చెప్పి ఆ వీడియోస్ కోసం మేము అడిగాము. అప్పుడు వీళ్ళ క్లాస్లో ఉన్న సీసీ కెమెరాల్లో కొన్ని భయానకమైన ఇన్సిడెంట్స్ మాకు క్యాప్చర్ అయ్యాయి. దాంట్లో ఏం చేశారు అని అంటే టీచర్ వాని చెయ్యి మొత్తం మెలేస్తుంది, పెన్సిల్ తోటి కళ్ళల్లో పొడుస్తుంది. అంటే ఆ రోజు మాకు తెలియలేదు వాడు కన్నెందుకు ఎర్రగా అయింది అనేది. ఆ విషయం కూడా వాడు చెప్పలేకపోయాడు. అంటే వాడు మాట్లాడే స్టేజ్లో లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, అంత మెంటల్ ట్రామాలో ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఇంకో వీడియోలో ఏం తెలిసిందంటే వాడు మూటికి ప్లాస్టర్ వేస్తున్నారు.